హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ధనుంజయ్ రాయల్. మీరు చూస్తున్నారు సంపత్ స్టాక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కడిగా వచ్చి ఒక్కొక్కటి సాధిస్తూ ఒకటవ స్థానంలో ఎన్నో దశాబ్దాలుగా గేలుతున్నటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరువాత మూడవ నేత్రంగా ఉద్భవించినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర పెద్దలు మన మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత గౌరవం కల్పిస్తూ ఆయనకి అత్యంత మర్యాదపరమైనటువంటి విలువలతో కూడినటువంటి గౌరవాన్ని ఇస్తూ మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీ పార్టీలోకి అతి త్వరలో ఆహ్వానిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ, యూట్యూబ్ ఛానల్లోనూ వస్తున్నటువంటి విషయాన్ని దృష్ట్యా ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది. అన్నయ్య కొనిదెల కొదమసింహం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా, లేకపోతే రాష్ట్ర బీజేపీ పార్టీ పగ్గాలు చేపడతారా, లేకపోతే భారతరత్న అవార్డు తీసుకుంటారా, లేకపోతే గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అనేటువంటి ఆశ, అత్యుత్సాహం మీలో ఎలా ఉందో నాలో అలాగే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో వాస్తవం ఎంతుందో, అవాస్తవం కూడా ఎంతుందో అనేది ఎవరికీ తెలియదు. ఇది ఒక ఊహాజనితమైనటువంటి విషయం కాబట్టి ఈ ఊహలో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో వేచి చూద్దాం. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, సంపత్ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, అండ్ లైక్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ comment. Please do comment, write comment. Okay, thank you for watching my video. Bye bye.